హాయ్ హలో నమస్తే అందరికీ. కింగ్డమ్ ట్రైలర్ చూస్తుంటే విజయ్ దేవరకొండ నటించిన సినిమా చాలా ప్రామిసింగ్ అనిపిస్తుంది. వాస్తవంగా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకి చెప్పుకోదగినటువంటి హిట్టే లేదని చెప్పాలి. అవునా కదా? మధ్యలో పూరి జగన్నాథ్తో లైగర్ అని చెప్పి ఒక సినిమా చేశారు. అది మైక్ టైసన్ని పెట్టారు, విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే ఆ హీరోకి నత్తి ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. ఆ కథ ఇది అది అసలు ఇక పూరి జగన్నాథ్ గారు దాన్ని ఇది చేశాడు. ఓవరాల్గా అయితే అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు, మనకు నచ్చలేదు, తిరస్కరించారు. విజయ్ దేవరకొండ అంటేనే డైలాగులు బాగా చెప్తాడు. ఆయనకి ఎందుకు నత్తి ఆ సినిమా అర్థమే కాదు. అదొక డిజాస్టర్గా మిగిలిపోయింది. సరే, ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పి చేశారు. అది అసలు ఆయనకి సెట్టే కాలేదు సరిగా. ఓకే, ఫ్యామిలీ కాన్సెప్ట్ పెట్టి తీసిర్రు, అట్లా వచ్చింది, చూసిన అయిపోయింది. ఇప్పుడు కింగ్డమ్ ట్రైలర్ చూస్తుంటే ఎవరబ్బా ఈ డైరెక్టర్ అనిపించింది నాకు. గౌతమ్ తిన్ననూరి, ఈయన ఎవరో ఇంతకుముందు ఏం చేసిండని చూసిన. జెర్సీ సినిమా చేసింది, చాలా మంచి సినిమా. నానితో చేసిన సినిమా మంచి కథా కథనం, స్క్రీన్ ప్లే చాలా బాగా చేసిండు, మంచి హిట్ అయింది. అదే సినిమాని హిందీలో రీమేక్ చేశారు, అక్కడ ఫట్ అయింది. సరే, కట్ చేస్తే ఇప్పుడు పూర్తిగా అంతకుముందు మళ్ళీ రావా అని ఒక సినిమాతో డెబ్యూ డైరెక్టర్గా వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ గౌతమ్ తిన్ననూరి ఇప్పుడు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు, ఏదే నాగవంశీ. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధు. ఇప్పుడు అన్ని స్టార్ హీరో సినిమాలన్నిటికీ మన దక్షిణాదిలో ఇప్పుడు ఆయనే, అనిరుద్ధే. అటు రజనీకాంత్, అటు కమల్ హాసన్ సినిమాలు కానీ ఏ స్టార్ హీరో మూవీ వస్తున్నా కూడా ఆల్మోస్ట్ మనకు అనిరుద్ధ్ తప్ప. ఇప్పుడు కూలీ మోస్ట్ ప్రామిసింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఫిలిం. ఆడియన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. రజనీకాంత్ అండ్ లోకేష్ కనగరాజు, ఖైదీ, మరి అది ఆ సినిమాలు చేసిన ఆయన. ఇప్పుడు మరి కింగ్డమ్ చూస్తుంటే హీరో క్యారెక్టరైజేషన్ చూస్తుంటే అండర్ కవర్లో ఎక్కడికో వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తుంటే అది చూపిస్తున్నారు మనకంతా కూడా. చాలా అంటే క్యారెక్టరైజేషను చాలా పవర్ఫుల్గా ఆడియన్స్ బాగా ఇష్టపడే విధంగా ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే పోలీస్ ఆఫీసరు అక్కడికి నువ్వు కుటుంబాన్ని మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి అని చెప్పడం అంటే ఏంటి? కుటుంబాన్ని, ఇతనికి ఏమైనా కూడా అది తట్టుకొని మరి సమాజం కోసం, దేశం కోసం, ప్రజల కోసం వెళ్ళడమేగా. తర్వాత మోస్ట్ ఆ క్రిమినల్స్ దే ఆర్ లైక్ అంటే వైల్డ్ యానిమల్స్ కంటే డేంజరస్ అన్నట్టుగా మనకి అక్కడ చెప్తా ఉన్నారు, చూపిస్తున్నారు. సో కావాల్సినంత విలనిజము, యాక్షను ఇది ఉండేలాగుంది. అలాగే అన్నిటికి మించి అన్నదమ్ములు సెంటిమెంట్ని పెట్టినట్టుగా కనబడతాం. సత్యదేవ్ బ్రదర్ క్యారెక్టర్ చేసినట్టుగా. ఆ బ్రదరే ఇతను అండర్ కవర్లో వెళ్ళి మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్స్ చూస్తుంటే కొంత హాలీవుడ్ ఇది కనపడుతుంది. మొత్తం హాలీవుడ్ గ్యాంగ్స్టర్ మూవీస్లో ఇది నాకైతే కొంచెం లాస్ట్లో ఆ సలార్ ఫ్లేవర్ కూడా కనపడింది, కేజీఎఫ్ ఫ్లేవర్ కొద్ది కనపడింది. ఇట్లా చాలా గ్యాంగ్స్టర్ మూవీస్ యొక్క ఫ్లేవర్ అయితే కనపడింది. సరే, నవేడేస్ ఎట్లా కనపడ్డా కూడా ఫైనల్గా స్క్రీన్ ప్లే, కథనం ఆడియన్స్ని ఇంప్రెసివ్ చేసే విధంగా చెప్పగలిగాడుగా లేదా డైరెక్టర్ అనేదే ఆడియన్స్ కూడా ఇప్పుడు అదే చూస్తున్నారు. సో ఆ వేలో మరి చూస్తుంటే చాలా ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ చాలా రగ్గడగా కనపడుతున్నాడు, పోలీస్ ఆఫీసర్గా కనపడుతుండు. బ్రదర్ని ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది అందులో, సినిమా మొత్తానికి అదే క్రూషియల్ కాబోతుంది అనిపిస్తుంది నాకైతే. ఏంటది? మీ హీరోయిన్ అంటది, ఆమె భాగ్యశ్రీ బోర్సే, కొత్త హీరోయిన్. చూస్తుంటే మన కీర్తి సురేష్ లెక్క ఉందామా. సో బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది ట్రైలర్ వర్క్ అయితే. అఫ్ కోర్స్ ట్రైలర్ ఒకటే మనకు ఒక క్లూ ఇస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు చెబుతుంటారు, అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు సరిపోద్దురా అన్నట్టుగా. సరే, అంత కాకపోయినా ఓవరాల్గా అయితే ఈసారి యాక్షను, ఫ్యాక్షను, కొంత సెంటిమెంటు, ఆ ఇదితో చాలా రగ్గడగా అర్జున్ రెడ్డిలో ఎట్లయితే
కొంత ఒక రగ్గడ్ బిహేవియర్ క్యారెక్టరైజేషన్ ఉంటుందో ఇక్కడ కూడా పోలీస్ ఆఫీసర్ అండర్ కవర్ ఆఫీసర్ ఇదిలో కూడా గుండు కొట్టించుకొని జైల్లో కి వెళ్ళడం, అక్కడ గ్యాంగ్స్టర్లతో ఉండడం, ఇవంతా చూస్తుంటే ఆడియన్స్కి ఫ్యాన్స్కి మరొక ఇది అందివ్వబోతున్నారు అన్నట్టుగానే కనపడుతుంది. మరి చూద్దాం. మరి అంటే ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ చిత్రం. ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. సో నాకైతే బాగా నచ్చింది, ప్రామిసింగ్ అనిపిస్తుంది. కొత్తదనం లేకపోయినా కూడా అంటే ఆ గ్యాంగ్స్టర్ మూవీలు అవన్నీ మనం హాలీవుడ్ మూవీలో చాలా చూస్తున్నాయి. స్క్రీన్ ప్లే, ఎందుకంటే హీరోని మంచి వైపు నిలబెట్టాడు, ఫస్ట్ ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే ప్రాణాలకు తెగించి గ్యాంగ్స్టర్లను పట్టుకోవడం కోసం వెళ్తున్నాడు అక్కడ. తర్వాత అన్న కోసం, వాడి కోసం నేను తగలబెట్టేస్తా అంటున్నాడు ఒక డైలాగ్. మరి ఇంత మంచోడు మళ్ళీ తన బ్రదర్ కోసం గుడ్డు చేశాడా బ్యాడ్ చేశాడా అనేది డిసైడ్ చేస్తుంది. ఫస్ట్ నుంచి సమాజానికి, ప్రజలకి, డిపార్ట్మెంట్కి మంచి చేసుకుంటూ వచ్చి చివరిలో అన్న కోసం అని చెప్పి ఆ మంచినంతా విడిచిపెట్టేసి గనక చెడు పక్షాన గనక హీరో నిలబడిందంటే అయిపోద్ది సినిమా. అలా కాకుండా తన ఇదిని ఎట్లా ఏదైతే ఒక సాక్రిఫైస్ పెట్టినట్టుంది, డేర్నెస్ పెట్టారు, తెగింపు పెట్టారు, అసలు అంటే అన్ని విధాల డైరెక్టర్ కూడా ఈ తరహా మూవీ బహుశా ఇంత హై యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేయడం ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనిపిస్తుంది. ఇది అన్ని సాంకేతిక విభాగాలను బాగానే, టెక్నీషియన్స్ అందరిని బాగానే ఉపయోగించుకున్నట్టుగా అనిపిస్తుంది. ఓవరాల్గా వన్ మ్యాన్ ఆర్మీ షో అయినా కూడా సినిమా మాత్రం అంటే విలనిజం, స్క్రీన్ ప్లే బాగా పండితే ఇది సూపర్ హిట్ అయినట్లే అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్.